Hi guys, welcome back to BTech Prakash channel. So in today's video, we will discuss how to build a LinkedIn account and a resume. So basically చాలా మంది కంపెనీస్కి అప్లై చేసినప్పుడు కంపెనీస్ మెయిన్లీ చూసేది ATS స్కోర్ టు ది రెజ్యూమ్. బట్ సో మెనీ రెజ్యూమ్స్ ATS స్కోర్ వల్ల రిజెక్ట్ అవుతాయి. బట్ ఇన్ దిస్ వెబ్సైట్ లైక్ careerflow.ai ఈ వెబ్సైట్లో రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకుంటే మ్యాక్సిమం కంపెనీస్ అనుకున్న స్కోర్ అనేది కవర్ అవుతుంది. సో ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ చెక్ ఇట్. సో లెట్స్ సి దీంట్లో ఎలా బిల్డ్ చేసుకోవాలో రెజ్యూమ్ అనేది. సో వెయిట్ ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యాను. సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. సో ఇయర్ నేను ఆల్రెడీ చేశాను, 68% ఉంది. సో ఎడిట్ ద రెజ్యూమ్, వెయిట్ a minute. సో హియర్ యూ కెన్ సీ నేను ఆల్రెడీ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇలాగా ఇక్కడ సపరేట్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు లింక్స్ కానీ, ప్రొఫైల్ సమ్మరీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, లాంగ్వేజ్ అన్నీ సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. సో యూ కెన్ చెక్ ఇట్. సో మీరు అలాగా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో అండ్ ఆల్సో మీరు చేంజ్ చేసుకున్నప్పుడల్లా మీరు ఇక్కడ రెజ్యూమ్ స్కోర్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నాకు 68 ఉంది. సో హియర్ యూ కెన్ సీ ద రెజ్యూమ్ స్కోర్. సో దీన్ని బట్టి అలా మ్యాక్సిమం కంపెనీస్ అనేది మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. సో రెజ్యూమ్ అంతా కంప్లీట్ అయిపోయాక డౌన్లోడ్ రెజ్యూమ్ అని చూసుకోవచ్చు. డౌన్లోడ్ రెజ్యూమ్ అని చేయొచ్చు. సో ఇక్కడ మీరు డిజైన్ కూడా చేసుకోవచ్చు, మీకు ఎలాంటి రెజ్యూమ్ కావాలనేది. సో ఇక్కడ మీకు లైక్ చూడొచ్చు, ఇక్కడ స్టైలు, ఫాంట్ సైజు, లైన్ హైటు, సెక్షన్ గ్యాప్, సో ఆల్ అన్నీ ఉంటుంది. సో ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏ టెంప్లెట్స్ మీకు నచ్చిందో ఆ టెంప్లెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. బేసికల్లీ మెయిన్లీ ఫ్రెషర్స్కి అనేది చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్దాం. సో ఇక్కడ అప్లికేషన్ మెటీరియల్స్ కింద మై డాక్యుమెంట్స్, లింక్డ్ఇన్ కవర్ లెటర్. ఇక్కడ కవర్ లెటర్లో ఇక్కడ మనం ప్రతి కొన్ని కంపెనీస్ అనేది కవర్ లెటర్స్ అడుగుతాయి. సో మీరు ఇక్కడ కంపెనీ నేము, కంపెనీ మీ దానికి జాబ్ డిస్క్రిప్షన్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు కవర్ లెటర్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ లింక్డ్ఇన్కి వస్తే సో హియర్ ఇక్కడ లింక్డ్ఇన్ ఎడ్యుకేషన్ ఫీచర్. సో ఇక్కడ ఇవన్నీ మీరు ఇలా అప్డేట్ చేసుకోవచ్చు. మీ లింక్డ్ఇన్ అకౌంట్ దీన్ని మీరు దీనికి లింక్ చేయాలి. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 85% ఉంది నాకు ఆల్రెడీ. సో దీన్ని బట్టి మ్యాక్సిమం మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసినప్పుడు ఒక రీచ్ అనేది ఉంటుంది ఏమైనా జాబ్ అప్లై చేసినప్పుడు లింక్డ్ఇన్ ద్వారా. సో ఇక్కడ ఇలా దీంట్లో చేసుకోవచ్చు. సో లింక్డ్ఇన్ స్కోర్ కూడా ఇక్కడ 85 మీకు దాన్ని బట్టి చూపిస్తుంది. సో లైక్ అండ్ నెక్స్ట్ ఈమెయిల్ రైటర్ అండ్ LinkedIn headline, LinkedIn about all. ఓకే, ఐ థింక్ మాక్ ఇంటర్వ్యూస్కి అప్గ్రేడ్ చేయాలి, లైక్ ప్రీమియర్ తీసుకోవాలి. సో ఫ్రీ అనేది రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం, అలాగే లింక్డ్ఇన్ కవర్ లెటరు. సో ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. సో ఒకసారి విజిట్ చేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా ఉంటుందో, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. So if you like this video, please subscribe to BTech Prakash channel. Thank you.